అందరికీ నమస్కారం. నేను మీ దివ్య అల్లూరి. ఈరోజు నిఫ్టీ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి 24,465కి వెళ్ళింది. సో నిన్న నేను చెప్పినప్పుడు 24,000కి వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు 465 పాయింట్స్, అంటే నియర్లీ 500 పాయింట్స్ పెరిగింది. ఒకవేళ నిఫ్టీ కనుక నిన్న ఎవరైనా మిస్ అయి ఉన్న వాళ్ళు ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్లో తీసుకుని ఉంటే కనుక నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ 4 లాట్స్ అంటే 100 క్వాంటిటీ, పర్ లాట్ ఈక్వల్ టు 25 క్వాంటిటీ, మొత్తం 4 లాట్స్ తీసుకుంటే 100 క్వాంటిటీ తీసుకుంటే 24,400 సే కాలు అంటే బై కాలు మార్నింగ్ ఎంత ఉండిందంటే 95 రూపీస్కి వచ్చింది. ఓకే, మినిమం. సో అక్కడ మీరు ఒక 100 క్వాంటిటీ తీసుకుంటే అంటే 4 లాట్స్ తీసుకుంటే మీకు మీ ఇన్వెస్ట్మెంట్ 9,500 అయి ఉండేది. అది హయ్యెస్ట్ ఎంతకి వెళ్ళిందంటే 1,185 రూపీస్కి వెళ్ళింది, 185కి వెళ్ళింది. సో 185 అంటే ఎంత వచ్చేది మీకు రిటర్న్? 18,500 వచ్చేది రిటర్న్. అంటే కరెక్ట్గా మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అయ్యి ఉండేది. అంటే ఈరోజు మార్నింగ్ మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అయి ఉండేది. ఒకవేళ నిన్న ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆల్రెడీ ఇంకా ఎక్కువ ఉండేది, ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చి ఉండేది. ఈరోజు మార్నింగ్ చేస్తేనే మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ అయి ఉండేది. ఇది ఓన్లీ నిఫ్టీ గురించి చెప్తున్నాను. ఒకవేళ నిఫ్టీ కాకుండా ఫినాన్స్ నిఫ్టీ చేస్తే ఫినాన్స్ నిఫ్టీ మీకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఫినాన్స్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మూమెంట్ ఇంకా చాలా ఫాస్ట్గా ఉండేది, ఖచ్చితంగా ఉంటుంది. సో నేను దాని గురించి నేను ఇక్కడ అనలైజ్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేను నిఫ్టీ గురించే చెప్తున్నాను కాబట్టి నిఫ్టీ గురించే చెప్తున్నాను. ఫినాన్స్ నిఫ్టీ కనుక నేను మార్నింగ్ ఏమన్నానంటే ఫినాన్స్ నిఫ్టీ కంపల్సరీ బై చేయండి. నిఫ్టీ కొంచెం డౌన్ అయినప్పుడు కానీ బ్యాంక్ నిఫ్టీ డౌన్ అయినప్పుడు ఫైనాన్స్ నిఫ్టీ కొనుక్కొని పెట్టుకోండి అని చెప్పాను. ఒకవేళ మీరు ఫైనాన్స్ నిఫ్టీ కొని పెట్టుకుని ఉంటే ఖచ్చితంగా అది మీకు డబల్ రిటర్న్ ఇచ్చి ఉండేది. అంటే మీరు ఒక 5,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే 10,000 ఎబో ఇచ్చి ఉండేది. 12,000 15,000 వరకు రిటర్న్ వచ్చి ఉంటుంది నా అంచనా ప్రకారం. నేను చూడకపోయినా చెప్పగలుగుతున్నాను. ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు 15,000 మీకు ఫైనాన్స్ నిఫ్టీలో ఖచ్చితంగా రిటర్న్ వచ్చి ఉండేది ఈరోజు. సో అర్థమైంది కదా. అంటే మీరు ఆడతా పాడుతో ఒక 10,000 మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీరు వీక్లీ ఒక 10,000 ఏదైనా ఒకటే ఒక కాల్ తీసుకున్నా, ఒక రోజు తీసుకుని మంచిగా వీక్ డేస్ అలా హోల్డ్ చేసుకుంటా మార్కెట్ మూమెంట్ని బట్టి అది ఎగ్జిట్ చేసేసుకుంటే మీరు ఈజీగా మీ ఇన్వెస్ట్మెంట్ డబల్ చేసుకోగలరు. ఓకేనా? సో ఫాలో అవుతూ ఉండండి, అట్లీస్ట్ విని పేపర్ ట్రేడ్ చేసుకోండి. మీకు ఎప్పుడైతే 100% నమ్మకం వస్తుందో అప్పుడే ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే నేను అన్ని షూర్ కాల్స్ ఇస్తున్నాను మీకు. నో లాస్ కాల్స్, ఇక్కడ నో రిస్కీ కాల్ కూడా లేదు, ఓన్లీ ప్రాఫిటబుల్ కాల్స్ ఇస్తున్నాను. ఇప్పుడు నిఫ్టీ ఒకవేళ 24,600 క్రాస్ అయితే ఏం చేయాలి అంటే మళ్ళీ బై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎవరు కొనొద్దు, ఎందుకంటే 24,650కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు కొనొద్దు. 24,460కి వెళ్ళింది. 24,600 కనుక క్రాస్ అయితే ఒకవేళ రేపు కనుక మార్కెట్ మళ్ళీ గ్రీన్లో ఓపెన్ అయ్యి 24,600 క్రాస్ అయితే కనుక అప్పుడు మళ్ళీ నిఫ్టీ కొని పెట్టుకోండి. అక్కడి నుంచి మళ్ళీ 25,200కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకేనా? ఎందుకంటే 24,600 క్రాస్ అయిందంటే మళ్ళీ 24,600 అనేది నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్. ఓకేనా? అక్కడి నుంచి మళ్ళీ డౌన్ అవ్వడం చాలా కష్టము. సో 25,200కి వెళ్తుంది. దాని తర్వాత ఏం చేయాలనేది అప్పుడు థింక్ చేద్దాము. ఓకేనా?